నమస్కారం. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ శిక్షణ పొందుతున్న మీకందరికీ ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎడ్యుకేషనల్ బ్లూప్రింట్. 40 మంది ఉత్సాహవంతమైన విద్యార్థులతో నిండిన తరగతి గదిలో అడుగుపెట్టే ముందు మన చేతిలో సరైన ప్రణాళిక ఉంటే వచ్చే ఆత్మవిశ్వాసమే వేరు కదా. లైవ్ క్లాస్ రూంలో అద్భుతాలు సృష్టించడానికి ఈ బ్లూప్రింట్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ద్విభాషా బోధనా విధానం. ఇది నిజంగా ఒక అద్భుతమైన సార్వత్రిక విధానమని చెప్పాలి. మన భారతదేశంలో ఉన్న విభిన్న భాషా నేపథ్యాలను దృష్టిలో ఉంచుకుంటే మాతృభాషను, ఆంగ్లాన్ని సమన్వయం చేస్తూ బోధించడమనేది ఎంత ముఖ్యమో మీకందరికీ తెలుసు. ఇది బోధనలోని సూక్ష్మ, స్థూల వ్యూహాలను చాలా పర్ఫెక్ట్గా విడమర్చి చెబుతుంది. సరే, మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే 1. బోధన యొక్క బ్లూప్రింట్, 2. విజయానికి 7 దశలు, 3. పాఠ్య ప్రణాళిక ప్రయోజనాలు, 4. పాఠ్య ప్రణాళిక లోపాలు, 5. పాఠ్యక్రమంపై స్థూల దృష్టి, మరియు చివరిగా 6. మెరుగైన భవిష్యత్తు నిర్మాణం. ఈ సెషన్ పూర్తయ్యేసరికి ఈ మొత్తం స్ట్రక్చర్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మన మొదటి విభాగం, ద బ్లూప్రింట్ ఆఫ్ టీచింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లే ముందు మాస్టర్ చేయాల్సిన డైలీ టూల్. అసలు లెసన్ ప్లాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన మైక్రో లెవెల్ టాక్టికల్ మ్యాప్. ఒక తరగతి గదిలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి మనం తయారు చేసుకునే పక్కా ప్రణాళిక. ఆలోచించండి, ఒక మంగళవారం ఉదయం క్లాస్కి వెళ్ళి గణితంలో భిన్నాలు లేదా భౌతిక శాస్త్రంలో విద్యుత్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మన ముందు ఖచ్చితమైన, ఆచరణాత్మకమైన లక్ష్యముండాలి కదా. అది జరిగేలా చూసేదే ఈ లెసన్ ప్లాన్. మరి ఆ ప్లాన్ ఎలా తయారు చేయాలి? దానికి సమాధానమే మన రెండవ విభాగం, విజయానికి 7 దశలు. ఒక బలమైన లెసన్ ప్లాన్ని నిర్మించడానికి కావలసిన పక్కా సీక్వెన్స్ ఇది. ఈ మొదటి 4 దశలు మన ప్లాన్కి గట్టి పునాదిలాంటివే. 1వ దశ ఆబ్జెక్టివ్స్, అంటే పిల్లలు అసలు ఏం నేర్చుకోవాలో స్పష్టంగా నిర్ణయించడం. 2వది కంటెంట్, దానికి తగిన విషయాన్ని ఎంచుకోవడం. 3వ దశ మెథడ్స్, అంటే ఎలా చెప్పాలి, లెక్చరా, డిస్కషనా, ప్రాజెక్టా. ఇక 4వది ఎయిడ్స్, ఆ సబ్జెక్ట్ చెప్పడానికి మనకు చార్ట్లు కావాలా, మోడల్స్ కావాలా, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలా. ఈ దశలోనే ఏమిటి, ఎలా, ఏ సాధనాలతో అనేవి డిసైడ్ అయిపోతాయి. అద్భుతం. ఇప్పుడు తర్వాతి దశలకు వెళ్దాం. ఇవి ఎలా లింక్ అవుతాయో చూడండి. 5వ దశలో యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తాం. టీచరు, స్టూడెంట్సు ఇద్దరూ ఇన్వాల్వ్ అయ్యేలా చూడటం ఇప్పుడే జరుగుతుంది. 6వది ఎవాల్యుయేషన్. మనం చెప్పింది వాళ్లకు ఎంతవరకు అర్థమైందో ప్రశ్నలు, చిన్న టెస్ట్ల ద్వారా అంచనా వేస్తాం. ఇక ఫైనల్గా 7వ దశ ఫాలోఅప్, హోంవర్క్ లేదా రెమెడియల్ క్లాసెస్ ఇవ్వటం. ఈ చివరి 3 దశలు మన క్లాస్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా లాస్టింగ్ ఇంపాక్ట్ చూపేలా నిర్ధారిస్తాయి. సరే, ఇంత కష్టపడి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం కదా, దీనివల్ల నిజంగా ప్రయోజనముందా? దానికి సమాధానమే మన 3వ విభాగం, పాఠ్యప్రణాళిక ప్రయోజనాలు. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ కాన్ఫిడెన్స్ మరియు ఎఫిషియన్సీ. ఒక మంచి ప్లాన్ చేతిలో ఉంటే అది మనకొక భద్రతా వలయంలాగా పనిచేస్తుంది. ముందే ప్రిపేర్ అయి ఉంటే మన సమయం, వనరులు కరెక్ట్గా వాడుకోవచ్చు. టీచర్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అమాంతం పెరిగిపోతాయి. మీరు గమనించారో లేదో, పక్కా స్ట్రక్చర్ ఉంటేనే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఎంగేజ్ అవుతారు. అయితే ప్రపంచంలో ఏదీ 100% పర్ఫెక్ట్ కాదు కదా. అందుకే 4వ విభాగంలో పాఠ్యప్రణాళిక లోపాలను కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. వాస్తవమేంటంటే ఈ ప్లాన్ తయారు చేయడానికి చాలా సమయం శ్రమపడుతుంది. ముఖ్యంగా కొత్తగా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేవాళ్లకు 40 నిమిషాల క్లాస్ కోసం చాలా టైం వెచ్చించడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకో విషయమేంటంటే క్లాస్లో సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ప్లాన్కి కట్టుబడి ఉండటం వల్ల ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. అంతేకాదు, ఒక ప్లాన్ మీద అతిగా ఆధారపడితే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చే క్రియేటివ్ ఆలోచనలు కూడా మిస్ అయ్యే ప్రమాదముంటుంది. ఇప్పటివరకు మనం మైక్రో లెవెల్ చూశాం. ఇప్పుడు కాస్త జూమ్ అవుట్ చేసి పెద్ద చిత్రాన్ని చూద్దాం. అదే మన 5వ విభాగం, కరిక్యులం లేదా పాఠ్యక్రమంపై స్థూల దృష్టి. ఈ స్లైడ్లో నిజంగా చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది.
అదేంటంటే లెసన్ ప్లాన్ అనేది కేవలం రోజువారీ క్లాస్ రూమ్ వరకే పరిమితమైన సూక్ష్మస్థాయి బ్లూప్రింట్. కానీ కరిక్యులం అనేది అలా కాదు. పాఠశాల గైడెన్స్లో విద్యార్థికి దొరికే పూర్తి అభ్యాస అనుభవం ఇది. అంటే మన డైలీ క్లాస్ రూమ్ టాక్టిక్స్కి, స్కూల్ వైడ్ మ్యాక్రో స్ట్రాటజీకి మధ్యమున్న ఖచ్చితమైన తేడా ఇదే. కరిక్యులం లక్ష్యాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి. ఇదేదో శుక్రవారం జరిగే చిన్న టెస్ట్లో పాసవడం గురించి కాదు. ఒక విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని ప్రోత్సహించడం, నైపుణ్యాలు, నైతిక విలువలు పెంపొందించడం దీని అసలు ఉద్దేశ్యం. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేలా రేపటి పౌరులను తయారు చేసే ఒక బృహత్తర ప్రణాళిక ఇది. ఒక స్కూల్లో వివిధల సబ్జెక్టులు చెప్పే పదుల సంఖ్యలో టీచర్లుండొచ్చు. కానీ కరిక్యులం అనేది వాళ్ళందరికీ ఒక గైడింగ్ స్టార్లా పనిచేస్తుంది. మనందరి వ్యక్తిగత లెసన్ ప్లాన్స్ అన్నీ ఒకే అంతిమ లక్ష్యం వైపు ప్రయాణించేలా చేస్తుంది. విద్యా విధానంలో ఒక కంటిన్యూటీ ఉండేలా చూస్తూ ప్రతి అభ్యాసాన్ని అర్థవంతంగా మారుస్తుంది. ఇక మనం ముగింపుకి వచ్చేస్తున్నాం. 6వ విభాగం, మెరుగైన భవిష్యత్తు నిర్మాణం. ఈ మైక్రో మరియు మ్యాక్రో కాన్సెప్ట్స్ని ఇప్పుడు ఒకే తాటిపైకి తెద్దాం. ఈ కోట్ని ఒక్కసారి గమనించండి. మంచి పాఠ్యప్రణాళిక మంచి బోధనకు దారితీస్తుంది, మరియు మంచి పాఠ్యక్రమం మెరుగైన భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. నిజానికి కాబోయే ఉపాధ్యాయులుగా మీరందరూ తీసుకోవాల్సిన అల్టిమేట్ టేకవే ఇదే. మీరు ప్రతిరోజు క్లాస్రూంలో చూపే ఆ చిన్నపాటి శ్రద్ధ, ఆ డైలీ ఎక్సలెన్సే రేపటి తరాల అద్భుతమైన భవిష్యత్తును నిర్మిస్తుంది. చివరగా ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపజేస్తాను. ప్రభావవంతమైన రోజువారీ లెసన్ ప్లాన్స్ అనే పునాది లేకుండా ఎంత అద్భుతమైన మాస్టర్ కరిక్యులం అయినా మనుగడ సాగించగలదా? ఖచ్చితంగా లేదు. తరగతి గదిలో నిజమైన విజయానికి ఈ 2 ఫ్రేమ్వర్క్స్ ఒకదానిపై ఒకటి ఎంతలా ఆధారపడి ఉన్నాయా మీకే అర్థమవుతుంది. దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.